హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టాక్స్. చూసారు కదా ఎంతో నోరూరించే బెండకాయ టొమాటో రోటి పచ్చడి అనమాట. చూస్తుంటేనే మనకి తినేయాలి అనిపిస్తుంది. బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం నేను ముందుగా ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను, ఒక 2 టొమాటోస్. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ అనమాట, చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే బెండకాయలు, ఇంకా టొమాటోస్, ఒక 2 టొమాటోస్ అనమాట. టొమాటోస్ ఎక్కువ వేసుకోవద్దు. బెండకాయ టొమాటో రోటి పచ్చడి అయినప్పటికీ పచ్చిమిర్చి బెండకాయల ఫ్లేవర్ ఎక్కువ అలా తగులుతూ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు వీటికి తోడుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనమాట, లేదా ఇంకొంచెం, అంతే ఎనఫ్. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. జస్ట్ అంతే అండి, ఒక 10 మినిట్స్ సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకోవాలి. ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదా అంటే అడుగు పట్టేస్తుంది. సో ఇలా కొంచెం మగ్గిని అనుకున్నప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 రెమ్మలు చింతపండు యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే పడుతుందండి. చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించుకోకూడదు. జస్ట్ 2 మినిట్స్ ఉంచి ఆపేయడమే. సో మగ్గిపోయాయి అనమాట. ఇలా మగ్గితే సరిపోతుందండి. చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే మగ్గించుకోకూడదు, అడుగంటిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో వేసుకొని నూరుకోండి, లేదు అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను రోట్లో వేసి నూరుతాను అనమాట. సో ఇలా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయినా పర్లేదు, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, నేనైతే 4 వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోండి. దానికి సరిపడా సాల్ట్ చూసుకొని మనకి ఎస్టిమేషన్ అర్థమవుతుంది కదండి, ఎంత సాల్ట్ అయితే సరిపోతుంది అనేది. నా దగ్గర రాళ్ళు ఉప్పు ఉంది, నేను రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందాము. మీ దగ్గర రోల్ ఉంటే కూడా నూరుకోవచ్చు చక్కగా. సో చూసారు కదా, నేనైతే మిక్సీ పట్టలేదండి, నేను రోల్ ఉంది నా దగ్గర, నేను రోట్లో వేసి నూరుకున్నాను. ఇది రోటి పచ్చడి అనమాట, బెండకాయ టొమాటో రోటి పచ్చడి. మీరు గ్రైండర్లో వేసుకుని కొంచెం కచ్చా పచ్చాగా వేసుకుంటే ఇలాగే వస్తుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవద్దు, అస్సలు బాగోదు. కొంచెం పంట కింద బెండకాయ టొమాటో పచ్చిమిర్చి అలా కొంచెం ముక్కలుగా తగులుతుంటేనే బాగుంటుంది. సో అందుకని నేను రోట్లో వేసి నూరుకున్నాను. చాలా బాగుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఎమ్మీగా నోరూరించే బెండకాయ టొమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి. మనకి ఎలాంటి కర్రీ ఉన్నా సరే అండి, చాలా మంది రోటి పచ్చళ్ళు అంటే ఇష్టపడతారు. సో అలాగే అనమాట ఇది కూడా. వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను. బాయ్ బాయ్.